చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఇంత చక్కటి ఫ్యామిలీ వాతావరణంలో శేఖర్ గారి స్మారకార్థం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. రాజకీయాల్లో తెల్లారు లేస్తే మాకు ఇందాక నేను చెప్పినట్టు రోజు ఒక ఒక మూసలో ఒక ఒరవడిలో మేము కొట్టుకొని పోతూ ఉంటాం. అప్పుడప్పుడు ఎత్తుకుతూ ఉంటాం సందర్భాలు. సృజనకారులు, కళాకారులు, రచయితలు, కవులు, చిత్రకారులు ఇట్లాంటి వాళ్ళతో మమేకం కావడానికి, కూర్చోవడానికి, సంభాషించడానికి వేదికలు దొరికితే దానికి మించిన తృప్తి లేదు. మా సుబ్బయ్య గారు ఉన్నారు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు సుబ్బయ్య గారు. అట్లా మిత్రులు కలిసినప్పుడు డెఫినెట్గా పాత జ్ఞాపకాలు, స్మృతులు, ఆ రోజు ఎట్లా ఉండేది, ఈ రోజు ఎట్లా ఉంది, మనం అనుకున్నది సాధించామా లేదా, ఇట్లాంటి కొన్ని కొన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే శేఖర్ అన్న గురించి మీరు చెప్తా ఉంటే నిజంగా కూడా చాలా గొప్పగా అనిపించింది. నేను శేఖర్ గారిని వ్యక్తిగతంగా ఎన్నడూ కలవలేదు, కానీ చంద్రకళ గారు చెప్తా ఉండే తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు అప్పటికే క్యాన్సర్ ఉంది, అప్పటికే ఆరోగ్యం దెబ్బతిన్నది, కానీ ప్రత్యేకించి డ్రైవర్ని పిలిచి కారు ఎక్కి కూర్చొని నేను పోవాలని చెప్పి జిద్దు చేసి గన్ పార్క్ దగ్గర పోయి కూర్చొని కొద్దిసేపు మురిసిపోయిండు, మా తెలంగాణ వచ్చిందని మురిసిపోయిండు అని చెప్పి మేడం చెప్తుంటే చాలా గొప్పగా అనిపించింది. దురదృష్టం కాకపోతే అపాయింటెడ్ డే కంటే ముందే జూన్ 2, 2014 కంటే నెల ముందే శేఖర్ అన్న మరి మన దురదృష్టం వారు మన మధ్యన లేకుండా పోయినారు. బట్ ఏదేమైనప్పటికీ పెద్దలు చెప్తారు, వన్ పిక్చర్ ఇస్ వర్త్ 1000 వర్డ్స్. ఒక చిత్రం, ఒక కళారూపం 1000 పదాలతో సమానం అని చెప్తారు. నిజానికి నేను కూడా మొట్టమొదటిసారి కార్టూన్లను చూసింది చిన్నప్పుడు ఎక్కడ అంటే అందరిలాగానే ఆర్కే లక్ష్మణ్ ఆయనను మించిన కార్టూనిస్ట్ నాకు తెలిసి భారతదేశంలో సమకాలీన రాజకీయాల మీద, సమకాలీన సమాజం మీద ఆయన చేసిన కామెంటరీ, ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యంగ్యంగా, శుతిమెత్తగా, ఎవరిని నొప్పించకుండా అద్భుతమైన ఒకటే ఒక 2-3 రేఖలు 4 పదాల్లో ఆయన చేసిన జ్ఞానబోధ బహుశా భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు. ఆర్కే లక్ష్మణ్ గారికి వీళ్ళందరూ ఏకలవ్య శిష్యులే అనుకుంటా ఉన్నాను నేనైతే. ఆయనంటే ఇష్టపడని, ఆయనంటే అభిమానించని కార్టూనిస్ట్ ఉంటాడు ప్రపంచంలో నేను అనుకోను. అట్లాగే నేను బాగా ప్రభావితమైన మరొక కార్టూన్, జనరల్ కార్టూన్, అది పొలిటికల్ కార్టూన్ కాదు, ఇంగ్లీష్లో బిల్ వాటర్స్ అని ఒక ఆయన ఉంటాడు, క్యాల్విన్ అండ్ హాబ్స్ అని అద్భుతమైన కార్టూన్. మీరు అది చూడాలి, ఎవరైనా చూడకపోతే దయచేసి చూడండి ఎప్పుడన్నా. ఒక చిన్న పిల్లోడు ఉంటాడు క్యాల్విన్ అని, వాడు 2 ఏళ్ల పిల్లోడు. ఇప్పుడు ఇందాక అటు దొరుకుతున్నాడు చూడు ఆ పిల్లగాడు, వాడిలాగా చిన్నోడు ఉంటాడు. వాడు జీవిత తత్వం అంతా చెప్తుంటాడు, వాళ్ళ అమ్మతో వాడి సంభాషణ, అందులోంచి వాడు జీవిత సారాంశం, పెద్దవాడిలాగా ఆల్మోస్ట్ ఒక 70 ఏళ్ల పెద్దోడిలాగా జీవిత సారం అంతా చూసిన వాడిలాగా, జీవితం అంతా చూసిన వాడిలాగా ఒక ఫిలాసఫీ చెప్తా ఉంటాడు. అండ్ అది కూడా చాలా హ్యూమరస్గా, చాలా గొప్ప కార్టూన్ అది. బిల్ వాటర్సన్ అనే కార్టూనిస్ట్, నేను బాగా అభిమానించే కార్టూనిస్ట్లో ఆయన ఒకరు. అట్లా క్యాల్విన్ అండ్ హాబ్స్ అనేది కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్టూన్ సిరీస్ అండి.